ఉత్తరము వ్రాసి ఇచ్చిరి. ఆ ఉత్తరములో ఆనాటి సాయంకాలమే కుంభకోణము ప్రయాణము రైల్లో ఇట్లు అనిపించినది: హరిద్వారము కాక ఆరోగ్య ద్వారము చేరబోతున్నట్లయ్యను. ఉదయము శ్రీ సివివి గారిని దర్శించి వారు శ్రీ సివివి గారిని వర్ణించిన తీరు ఇది. 22 జూన్ 1916. లావు కాక, సన్నము కాక, పొట్టి కాక, మరీ పొడుగు కాక, నిమ్మపంటి ఛాయతో అరుణోదయ కాంతులు కడల్కొల్పుతున్న శ్రీవారిని చూడగానే నా ఎడలు పులకరించెను. కేలుదోయి మోడ్చి నమస్కరించి జాబు నర్పించుకొంటిని. చదివి నవ్వి నానాధికము గావించి విశ్రాంతి గొనుమనిరి. శ్రీవారితో నా స్థితిని విన్నవింపగా, ఇక నీ ఆరోగ్య రక్షణ భారము నేను వహించితిని. వెరవక నలుగురితో పాటుగా మామూలు భోజనము చేయవచ్చును. దానివల్ల నీకేమీ చిరుపు రాదు అనిరి. నాటి సాయంకాలము 6 గంటలకు నాకు శ్రీవారి శిష్యతానుగ్రహము లభించెను. యోగములో చేరిన తేదీ జూన్ 22, 1916. మీడియం సంఖ్య 330. శ్రీవారికి సాష్టాంగముగా నమస్కరించి నా అభ్యర్థనమును నివేదించుకొంటిని. ఉపదేశము చేసిరి. వెంటనే నీవు హాలులోనికి వెళ్ళి ప్రేతాసనమున శయనించి నమస్కరించి ఉపదిష్టమును ఒక్కమారే ఉచ్చరించి కనులు మూసుకొని శరీరము లోతొట్టున ఏమేనీ జరుగును గనుక దానిని గుర్తించుతుండము. మనస్సు బహిర్ముఖమై ఎక్కడికేని పోయినతో పోనిమ్ము. నీవై అరికట్టవలదు, అదే తిరిగి రాగలదు. ఏమి జరుగునో సాక్షి మాత్రుడవై పరికింపదలుపుకొనుము. అంతే నీవు చేయవలసినది. కొన్ని నిమిషముల దాకా కనులు తెరవ ప్రయత్నింపకుము. ప్రయత్నించినను తెరవ వీలు పడదు. మరల మూసుకొనియే పోవును. శరీరములో అప్పుడు జరగవలసినదల్లా జరగగానే కన్నులు తెరిపి అగును. అటుపై కనులు మూసుకొని పండుకొనుట కష్టమనిపించును. అట్లే ఉపదిష్టమునొక్కమారే సార్థకముగా స్మరించి ఉచ్చరించి కనులు మూసుకొని పండుకొంటిని. తోడుతో నాలో ఏదో గొప్ప ప్రజ్ఞ ప్రవేశించి ఊగించి వైచుతున్నట్లు గోచరింపదొడగెను. ఉత్సాహ వినోదములతో దానినే పరిశీలింపదొడగితిని. ప్రజ్ఞ అనియో ఇంకేమనియో నిర్దేశింపదగని అపూర్వానుభూతి ప్రవేశము నాలో విజృంభింపదొడగెను. అది ఎక్కడ ఆరంభించినది, ఏమి జరుపుతున్నదని వెదకదొడిగితిని. అది శరీర చర్మము లోతట్టు దాకా వ్యాపించుతున్నట్లు, తొలుత ఎక్కడ ఉపక్రమించినదో గుర్తుపట్ట సాధ్యము కానట్లు ఉండెను. శరీరములో ఏదో గొప్ప క్రొత్త ఇంజన్ పనిచేయుతున్నట్లయ్యను. నా మనస్సు ఆనందోత్సాహములతో అలలువారుతుండెను. నేను శ్రీవారి సన్నిధి కరిగి జరిగినదంతయు తెలిపికొంటిని. వారు చిరునవ్వు మోమున వేలార్చి తనివితో ఉండుమని ఆదేశించిరి. మర్నాడు ఉదయమున లేచి కాలకృత్యములు తీర్చుకొని యోగానుభూతికి సిద్ధముగా ఉంటిని. పూర్వదినపు సాయంకాలమున ఆ ఊరిలోని వారనేకులు యోగ సాధనమునకు వచ్చిరి. వారెల్లా నాడు ఉదయమునను వచ్చి ఉండిరి. రాధాకృష్ణ పిల్లే అని, మహాదేవయ్యరు అని 2 ప్రధాన శిష్యులు ఉండిరి. వారు నా విషయమును శ్రీవారికి విన్నవించిరి. అప్పుడు నా విషయము టెస్టు తీయవలసినదిగా వారికి ఆజ్ఞాపించిరి. ఉదయం సరిగ్గా 9:17 వేళకది వ్రాయ ప్రారంభించిరి. పిల్లే గారు కనులు మూసుకున్నప్పుడు అంతర్దృష్టికి కనుబడినవి, అంతర్శృచికి వినబడినవి చెప్పదొడగిరి. అప్పుడు నా శరీరంతర్భాగమున గల స్వాస్థ్యాస్వాస్థ్యములు, నా మనోభావములు, నా అనారోగ్య కారణములు, తన్నివారణోపాయములు, అప్పటికి జరిగిన పూర్వ జన్మములు మొదలగునవి కలవు. అది ఎలా ముగిసిన పిదప దానిని
శ్రీవారి చెంతకు కొనిపోయి వినిపించిరి. వారి సమ్మతి మీద దానిని రికార్డు చేసిరి. ఆ కాలమున యోగాభ్యాసమునకు వచ్చి శిష్యతను పొందు వారికందరకు అట్టి టెస్టు తీయుట జరుగుతుండేది. నన్ను గూర్చి వచ్చిన రికార్డు కాపీ కోరితిని. శ్రీవారి సమ్మతితో నాకిచ్చిరి. అది నా దగ్గర ఉన్నది. భోజనానంతరమున నే చేరనరిగి సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు విన్నవించుకుంటుని. 3 ఏండ్ల నుండి యమ బాధపడుతున్నాను. నిద్ర లేదు, శాంతి లేదు, ఆకలి జీర్ణించుకొను శక్తి సరిగా లేవు. ఇక్కడికి రాక తలుపునకు నన్ను రాబోవుననగా నా ఎరుకకు తెలియకుండగానే సరిగా భోజనము చేయగలిగితిని. మీ యోగ మహాత్మ్యము శ్రీ నరసింహమ్మ గారి ద్వారా విన్నంతనే నాలో ఏదో దివ్య సౌఖ్య సౌధమునకు బాట గోచరించుతున్నట్లయినది. ప్రశాంతముగా రాగలిగితిని. పూర్వము తీవ్రమైన మందులు పుచ్చుకొంటిని. తదాది కడుపు ఉడికిపోతున్నట్లుండును. నేడది లేదు. నేనిక్కడ మీ సేవకుడుగానే ఉండకోరుతున్నాను. వారు నీకిప్పుడు జీతం ఎంత అని అడిగిరి. 10 రూపాయలు అంటిని. దీనితో నీవు నీ కుటుంబమును పోషించుకోవచ్చును. ఉన్న జీవికను మానుకొని ఇక్కడ ఉండనేలా. బండి నడుచుతుండగానే రిపేరు సాగవలెను. బండి ఊడదీసి చేయితో బండివాని జీవిక చెడును. అట్టిది నా యోగ మార్గము. సాగుతున్న ప్రవృత్తికి భంగము కలుగరాదు. ఇది నివృత్తి మార్గము కాదు, రాజయోగ మార్గము. గార్హస్థము ఉండవలెను, సన్యాసి కారాదు. సౌఖ్యము ఉండవలెను, ఆహారాదులు సరిగా ససిగా కైకొనుతుండవలెను. అట్టితో నీవు నీ ఉద్యోగమున ఉండుట ఆవశ్యకము. నీ ఉద్యోగము నీ జీవికకే కాక లోకమునకు కూడా ఉపకారకము. నీవిక్కడ ఉండకోరుట నా సన్నిధి లాభము కొరకే కదా. నేను సదా నీలో ఉందును. నీకు వలసిన సహాయము నీలో ఉండి జరుపుతూనే ఉందును. ఇక్కడ నీకే తీరున శరీరమున సంస్కారము జరుగుట గుర్తుకు వచ్చెను. ఆ తీరుననే ఎక్కడ ఉన్నను అనుభూతి గుర్తుకు రాగలదు. ఉదయము జరిపిన యోగ సాధనము శరీరమున సాయంకాలము దాకా పనిచేయుతూనే ఉండును. ఎప్పుడెప్పుడు ఎంతెంత జరగవలెనో అంతంతా జరుగును. నీలోని సంస్కారము దొరుకునది ప్రజ్ఞాకలితమైన చైతన్యము కానీ జడశక్తి కాదు. అది ఎలక్ట్రిసిటీ వలె పనిచేయున్నది కాదు. ఎలక్ట్రిసిటీ హద్దు దాటి అక్రమముగా ఉపయోగించినతో కీడు తీయగలదు. నీలో ఇప్పుడు కొత్తగా ప్రవేశించిన ప్రజ్ఞ నీవు అధికముగా ఉపయోగించుకోరినను అది అట్లు పనిచేయదు. ఎంత చేయవలెనో అంతే చేయును. కావలెనన్నను నీవు ఆవశ్యకతకు ఎక్కువగా కనులు మూసుకొని ఉండదాలవు. లోపల ఆవశ్యకమైన పని జరుగుతుండగా కనులు తెరవను దాలవు. ప్రయాణములో, రైలులో, బండిలో, నడకలో, ఇంకేమేని వ్యవహారములలో వర్తిల్లవలసి వచ్చినప్పుడు సరైన వేళ తప్పిపోకుండా ఒక క్షణము మాత్రము మనసును స్మరించిన చాలును. కార్యాంతరములు తీరి విశ్రాంతి దొరికినప్పుడు జరగవలసిన సాధనమెల్లా జరగగలదు. వివేకమును, సత్యమును, ధర్మమును గుర్తించుకొనుతూ అంతరాత్మను ఆరాధించుతూ లోలో చొచ్చుకొలది నీకు వలసిన ఉద్బోధములు లభింపగలవు. అట్టి ఉద్బోధములను నీవు నీలో ఎక్కడ నుండి ఎట్లు పడేతుంటివో క్రమక్రమముగా తెలుసుకొనగలవు. ముందు నీ దృష్టి ఆరోగ్య లాభమున ప్రసరించుతున్నది. నీవు పరమార్థ కుతూహలిగా ఉండిన చాలును. యోగ సాధనమును ఆకలిగొన్న రిక్త కడుపుతో ఉండి చేయరాదు. ఏదేని ఆహారము కొన్న పిదపనే చేయవలెను అనిరి. కొంతకాలమైన తరువాత నేను మరలా కుంభకోణము వెళ్ళి ఉండగా శ్రీవారే నేనడగకుండగానే ఈ విషయములను గూర్చి ఇట్లనిరి. నాకు
శిష్యులుగా ఉండు వారెవరు గాని లోకమునకు విడ్డూరముగా తోచదగిన వేష భాషలతో ఉండుట బాగు కాదు, నలుగురితో పాటుగానే ఉండవలెను. ఈ యోగమున ఎవడు గాని ప్రత్యేకముగా కడతేరదాలడు. ఈ యోగమున ఎవడు కాని ప్రత్యేకముగా కడతేరదాలడు. తాను తను చుట్టుపట్టుల వారు తన ఆప్తులు నన్ను క్రమమున ప్రేమ వ్యాపకము తీరును అనుసరించి తను చుట్టుపట్టుల వారు తన ఆప్తులను క్రమముగా లోకమునంతయు ప్రేమించి లోకమునంతయు కడతేర్చువాడు కావలే. తన ప్రేమ సర్వలోక వ్యాపకము కానంత వరకు ఎవడు కాని కడతేరదాలడు. అఖండము సర్వవ్యాపకమునగు తత్వమును పడయుటకు తాను అఖండుడు సర్వవ్యాపకుడు కాక తప్పదు. దేశ కుల జాతి మతాది పరిచ్ఛేదములతో వేరుపడిపోయి సర్వ ప్రజతో సామరస్యము కుదుర్చుకోలేని వాడు సంసార బంధమున కొట్టుకాడవలసిన వాడే. బహిర్ముఖముగా సాగుతున్న బహుతత్వమును సాగనిచుతూనే అంతర్ముఖముగా తిరిగి అందేకత్వమును గుర్తించి వర్తించుట ఈ యోగ సాధనమునకు ఒక ఫలితము. మన పరిపూర్ణత భవిష్యత్తులో ఉన్నది కానీ భూతము కాలేదు కనుక భూతమును పీఠికపై నెలకొని భవిష్యత్తున పరమార్థమును అనుభవింపవలసి ఉన్నది. ఆ తరువాత సమయాంతరమున ఇట్లు చెప్పిరి: నీకేమి కాని సందేహములు తోచినచో తోచిన వానికి బదులు యోచింపక వెంటనే వానినట్లే నాకు వ్రాయిటో అడుగుటో చేయవలదు. మీ చేతనైనంత వరకు వాని సమాధానములను మీరే కనుగొన ప్రయత్నింపుడు. ఎంతకు సమాధానము దొరకని వానిని నన్నడుగుడు. న్యాయమైన సంగతమైన ప్రశ్న ఎవరికి గాని తోచినచో ఆ ప్రశ్నపు ఘనతను అనుసరించి దానికి తగినంత ప్రయత్నము చేసినచో సరైన సమాధానము దొరకగలదు. ఆ యత్నము బహిర్ముఖముగు ప్రాచీన గ్రంథాతుల వల్ల తనకు విజ్ఞులుగా తోచిన ఆప్తుల వల్ల తెలియదగినదగును. అంతర్ముఖమగుతో ఆత్మోద్బోధ రూపక మగును. ఈ యోగమట్టి ఆత్మోద్బోధములను గొల్పుటకే. బహిర్ముఖముగా సమాధానము తెలియగోరుతో అనంత శాస్త్రం బహువేదితవ్యం. ఆయా శాస్త్రములను తత్కర్తలను బహుభేదముల వారు. అందెవరిది గ్రాహ్యమో తేల్చవలసినది మరలా ఆత్మోద్బోధమే. ఘట్టకుటి ప్రభాత న్యాయమును ఎల్లరూ నెట్లుగాని ఆత్మోద్బోధములను అనువర్తింపవలసిన వారే, అనువర్తించు వారే కాక తప్పదు. బహిర్ముఖముగా లభించు విజ్ఞానమును తోడు చేసుకుని ఆత్మోద్బోధములను అందుకొనగలిగినచో పరమార్థములను సులువుగా పడేటకు వీలగును అని అన్నారు. యోగ సాధనానంతరము రామ జపమోలే కొంత తడవు తదేకాంధ్యానము చేయబూనితిని. ఒడలెల్ల మంటలెత్తినట్లయ్యను. అది శ్రీవారితో చెప్పి తిని. నియమిత సమయములలో తక్క ఇతర సమయములలో నా అనుష్ఠానము చేయరాదనియు, ఏదేని ఆవశ్యకత కలిగినతో అప్పుడొక్క క్షణము స్మరించినంత మాత్రమున దానికి జరగవలసిన సౌకర్యము జరుగుననియు, తదేక పారాయణ చేయుటకు పరతత్వము చెవిడితి కాదనియు, నోటి మాటను చెవి విన్నట్లే మీ అభ్యర్థనములను అది వినగలదనియు, ఒక తూరి ప్రార్థించినంతనే సర్వసిద్ధముగా అనుగ్రహింపగా అది తూచుతుండగా మరలా మరలా అడుగుటేలే అనియు అనిది. టెలిఫోనులో ఒక తూరి పిలువగా అవతలివారు సిద్ధముగా బదులు పలుకుతుండగా దానిని వినక ఊరక పిలుపులే పిలుసువాని తీరు వంటిది పదింపదిగా స్మరించుట అనిరి. 1925వ సంవత్సరము ప్రాంతముల ఒక మిత్రుడు నిరంతరము శ్రీవారి స్మరణే రామ జపము వలె జరుపుట సాగించెను. కొన్నాళ్లకు శరీరమెల్లా అగ్ని జ్వాల వలె అయ్యను.
జరిపిన తప్పిదనమునకు పశ్చాత్తాపము చెంది క్షమింప ప్రార్థించి సక్రమముగా నడుచుకొనసాగించిన తరువాత ఆరోగ్యము చక్కబడెను. ఇంటికి వచ్చిన వారము రోజులనే నాకు ఆఫీసు నుండి టెలిగ్రాము వచ్చెను. తక్షణమే నీవు తంజావూరు లైబ్రరీ పరిశీలనకు వెళ్ళవలసినది, అక్కడ చేరి పనిచేయవలసినది అని. మద్రాసు వెళ్ళి ఆఫీసుకు వెళ్ళి మద్రాసులో ఆగక కుంభకోణమునకే వెళ్ళిపోయితిని. శ్రీవారు నన్ను ప్రతి వారము సెలవు దినమున తంజావూరు నుండి కుంభకోణము వచ్చుతుండుమనిరి. ఆ కాలమున రైలు ఛార్జీ ₹1/2 లోపుగా ఉండెను. అట్లే చేయుతుంటిని. 1916 క్రిస్మస్ సెలవులు వచ్చినవి. నేనా సెలవు రోజులలో శ్రీవారి సన్నిధిన ఉంటిని. 31 డిసెంబర్ 1916 విరోచనములయ్యను. నీరసపడితిని. శ్రీవారికి ఈ అసందర్భము తెలిసెను. రామచంద్రయ్యరు గారు అను ముఖ్య శిష్యుని పిలిచి ప్రభాకరునికి విగర్ సప్లై అవుటకు ట్రీట్ చేయమనిరి. అతడు పండుకొన్న నా దగ్గరకు వచ్చి అట్లు చేసెను. 5 నిమిషములలో పండుకొన్న నేను లేచి కూర్చున్న నేను లేచిన నేను అటు ఇటు తిరిగిన నేను పరివెత్తగలిగి ఉత్సాహ శక్తి పూరితుడనైతిని. శ్రీవారి పాదముల వ్రాలితిని. రైలు వేలాగుతున్నది కాన వెంటనే నీవు స్టేషన్కు పొమ్మనిరి. ఇక నుండి అనారోగ్యం ఉండదు. వారము రానక్కరలేదు. 2 రోజులు సెలవు కలిసి వచ్చిన రమ్ము. పగలు హాయిగా భోజనము చేయము. ఉదయము మధ్యాహ్నము లఘు ఆహారము కొనుము. జీర్ణశక్తి సరిగా ఉండును. లివరు సరిపడినది. రాత్రిపూట మజ్జిగ కాక పాలు పోసుకొని భుజింపుము అనిరి. తంజావూరికి వచ్చివేసితిని. నన్ను పిలిచి శ్రీవారు నీవి రాత్రి నేను సదా వర్తిల్లుతుండు యోగాలయపు గదిలో నేను విశ్రమించుతుండు బల్ల మీద నీ భార్యతో శయనింపుము. నేనిప్పుడు ఇంటినే శయనించుతుంటిని అనిరి. నేను గడగడలాడి సిగ్గుతో అంగీకార సూచకముగా తల వంచితిని. కానీ నాకు తర్వాత చాలా వెరపు గలిగెను. అది గురుదేవులు శయనించు గది. అందు వారు విశ్రాంతి కొను బల్ల. అందు నేను శయనించుట. అందును సద్వితీయముగా అని వణకితిని. శ్రీవారు ఇంటిలో విశాలమైన మండువాలో చంద్ర నక్షత్రాదులు నీలాకాశము గోచరించుతుండగా చల్లని గాలి వీచుతుండగా ఒక గోల్డ్ మెడల్ మడత మంచము మీద పలుసని పడకపైన శయనించి ఉండిరి. పడుక మీదను క్రిందను చల్లిన మల్లెపూలున్నవి. పట్టు తలగడ కలదు. తెల్లని పలుసని పట్టు సెల్ల కప్పుకొని ఉండిరి. మంచమునకు దోమతెర కప్పుండెను. అదను ప్రతీక్షించుతూ వారు కనులు తెరచి లేవనుంకించునంతలో నే చీరనరిగి పాదములు స్పృశించి నమస్కరించితిని. రాత్రి ఎక్కడ శయనించిదివని అడిగిరి. ఇంటిలో స్త్రీలతో స్త్రీయు వాకిటి అరుగు మీద నేనును శయనించుట చెప్పితిని. తప్పరించి నా మాట పాటింపకపోతివి కదా అనిరి. సిగ్గుతో తల వంచితిని. సరే కానీలే, ఏమి విశేషము అనిరి. మా తల్లిదండ్రులు వృద్ధులు. ఎప్పుడేమి జరుగునో వారికి మీ శిష్యతను అనుగ్రహింప వేడుతున్నాను. వారిక్కడికి రాదాలరు అంటిని. వారి వయసు ఎంత అనిరి. మా తండ్రి గారి వయసు 70 దాటినది అంటిని. అంత వార్ధక్యమున ఉన్న వారిని గూర్చి అనుతపింతువే. చిరకాలము నీతో జీవితము గడపవలసిన నీ భార్యను గూర్చి అడుగవేమి అనిరి. సరే కాని నేడు 8 గంటలకు నీ భార్యకు ఇనిషియేషన్ జరుగును. అందుకు వలయు సన్నాహములు జరుపుము. ఫారము వగైరాలు ఫిలప్ చేయించుము అని చెయ్యవీడి లోని కనిగిరి. 8 గంటలకు ఇనిషియేషన్ జరిగినది. మరలా
శ్రీవారిని దర్శించి నా కోర్కె మా తల్లిదండ్రుల విషయమును ప్రశ్నించితిని. ఇక వారి శరీరములను చిరకాలము రక్షింపననువు పడదు. అయినను నీవు వెంటాడుతున్నావు కాన చెప్పుతున్నాను. నీవు యోగ సిద్ధుడవైతేని దశ పూర్వేషాం దశ పరేషాం, మీ వంశీలు నీ యోగ వాసనలంటి వారు కడతేరగలరు. 10 సంవత్సరములు విడువక నా ఆదేశము చొప్పున యోగాభ్యాసము చేయవలెను. అన్ని వాంఛితములను నీవే నెరవేర్చుకొనగలుగుదువు. ఇప్పటికి మీ తల్లిదండ్రులక్కడే ఉండి ఈ నా ఉపదేశించు విధానమును ఆచరించురుగాక అని తద్విధానము తెలిపిరి. నేనెంతో ఉప్పొంగి తిని, మరి 10 ఏండ్లకు గాని నేను గుర్తింప యోగ్యత గలవాడ కాదాలనైతిని. 13 ఏండ్లకు అద్భుతముగా తద్రహస్యములమెల్ల నను అనుభూతి పూర్వకముగా గోచరించను. శ్రీవారు శరీరమును విడుతురనగా నాడీకారుని ప్రశ్నించిరి. ఉన్నది ఉన్నట్లే వ్రాయిట చదువుట జరుపుతున్నావా, కల్పనలు సాగించుతున్నావా అని అతడు ఒక కల్పన చేసినట. ఎప్పుడు గాని ఇట్లు మార్చవలదని శ్రీవారు శాసించిరి. కాపీలను వశపరుచుకొని కట్టగట్టి అటక మీద దానిని వైచిరి. ఇక నాడి చదువవలదనిరి. నాడికి పరమ ప్రామాణ్యము కల్పించుకొని మీరు చదువరాదు. నా దగ్గరకు మీరు శిష్యులగుట నాడీ మూలమున కాదు. నాడి చూచుట మీరు నా శిష్యులైన తరువాతనే. ఏ కారణములతో మీరు నా శిష్యులైతిరో ఆ కారణముతోనే నన్ను వర్తింపుడు. నా మాటలు స్వతః ప్రమాణములు కాని పరతః ప్రమాణములు కావు. నన్ను నా కార్యములను నాడిని అనుసరించి విశ్వసింపవలదు అనిరి. నా యోగ మార్గమును పరిపూర్ణముగా గుర్తించుట ఎవరికిని సాధ్యము కాదు. అది నాకు కూడా అప్పటికప్పుడు తెలియనగునదిగా ఉండును. శాఖోపశాఖలుగా పెరగగల మర్రి చెట్టుకు ఎన్నాళ్ళకు ఏ దిక్కున ఏ శాఖ వెలయింపగలదో తెలియనట్లే లోకతంత్రమున మరి ఈ యోగతంత్రమున వికాసము ఉండును. మానవుడు ఈశ్వరతను చేరబోవు కొలది దానిని తెలియగలగవచ్చును. వృక్ష శాస్త్రమున గొప్ప వృక్షములు ఇన్నాళ్ళకిన్ని ఆకులను శాఖలను వెలయింపగలదని, ఈ సమయములలో పుష్పింపగలవని ఫలింపగలవని, ఇన్ని పుష్పములని ఇన్ని ఫలములని గుర్తించుట జరుగుతున్నది. మానవ ప్రజ్ఞ పెరుగను ఈశ్వరతను చేరువ కాను సర్వప్రాణి సృష్టి రహస్యములను మానవుడు గుర్తింపగలగవచ్చును. మానవత పెరుగను తద్హృదయమున నుండి ప్రజ్ఞోద్బోధములు పెరుగగలవు. ఇప్పుడు పెంపెందుతున్న శాస్త్రములన్నీ అట్టివే. మానవ హృదయము నిర్దుష్టము కానంత వరకు, మానవ వాక్కు సుపవిత్రము కానంత వరకు, మానవ కార్యములు వినిర్మలనములు కానంత వరకు సృష్టి రహస్యములు మానవత గుర్తుకందనేరదు. ప్రయత్నములు సాగుతున్నవి. మరీ నాడీ గ్రంథముల వెంటాడుట సాగించితరేని మీలోని ప్రజ్ఞోద్బోధములు కుంటుపడును. ప్రజ్ఞోద్బోధములను వెంటాడుచు బాహ్య శాస్త్రాది సాధనములను విడనాడవలెను. కడకు ఆత్మానుభూతిలో నెలకొనుట అగును. మీరు చూడవలసినది ఈ తాటాకు నాడుల కాది, ఈ తాటాకుల నాడి కాదు, శరీరమున చైతన్యముతో ఆడుతున్న నాడి. ఈ తాటాకుల నిప్పటికి కట్టిపెట్టి ఇక ముందు చూపు తత్పరతను యోగ సాధనల మీద చూపుడు అనిరి. ఇది ప్రజ్ఞా ప్రభాకరంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఏమిటి? 1. మాస్టర్ సివివి గారి చేత ఇనిషియేషన్ పొందడము. 2. శ్రీవారితో నేరుగా మాట్లాడటము. 3. సొసైటీ సూపరింటెండెంట్ గారైన ఎస్ సుందరము గారి పర్మిషన్ లేకుండా
సివివి గారిని చూడడము. 4. ప్రతి ఆదివారము తంజావూరు నుండి తన వద్దకు రమ్మని సివివి గారు ఆజ్ఞాపించడము. 5. సివివి గారు పడుకునే బల్ల పైన భార్యా సమేతముగా పండుకోమని సివివి గారు చెప్పడము. 6. మాస్టర్ సివివి గారు సెలవిచ్చిన అమృత వాక్యాలను మనకు అందించడము. పై అదృష్టాన్ని పొందిన ధన్యజీవి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఇప్పుడు ఈ ప్రజ్ఞాపుర పక్కనలో ఇప్పుడు మనం చదివిన వాటిలో మాస్టర్ గారు ప్రభాకర శాస్త్రి గారిని తను పడుకునే బల్ల మీద భార్యా సమేతంగా పడుకోమని చెప్పారు. దానికి కారణం ఎందుకని చెప్పారంటారా? ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్, వాటిల్లో భాగంగానే ప్రభాకర శాస్త్రి గారిని సతీ సమేతంగా యోగాలయంలో ఉండేటువంటి ఎదురుగా యోగా స్కూల్లో ఉండేటువంటి తాను విశ్రమించే బళ్ళ మీద శయనించమని చెప్పారు. అయితే ప్రభాకర శాస్త్రి గారు సరే అన్నప్పటికీ కూడా పడుకోవడానికి సాహసించలేదు. కారణం ఏంటంటే ప్రభాకర శాస్త్రి గారి దంపతుల ద్వారా ఒక జీవిని జన్మకు తీసుకురావాలనేది మాస్టర్ గారి సంకల్పం. మాస్టర్ గారు ఈ ప్రయోగాలన్నీ కూడా చేశారు వెంకమ్మ గారితో కూడా. అంటే జనించేటువంటి ఆ శిశువులో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మాస్టర్ గారు చేసినటువంటి ఈ ప్రయోగాల గురించి శ్రీ మాస్టర్ గారు తన దేహాన్ని ఒక ప్రయోగశాలగా మలుచుకొని తనలోనే తాను చాలా ప్రయోగాలు చేశారు. ఇంకా రక్త సంబంధీకులతో బంధువులు కాని వారి దేహాలలో కూడా కొన్ని ప్రక్రియలు చేసినారు. మాస్టర్ గారి సాహిత్యంలో వీటిని మనం గమనించవచ్చు. మాస్టర్ గారిలో ఇప్పటి వరకు కొనసాగిన జన్మ పరంపరలో మొదటి జన్మలో ప్రవేశించిన వ్యూ అన్ని జన్మల అనుభవాన్ని పురోగు చేసుకుని ఈ జన్మలో 15 సంవత్సరముల ప్రాయం నుండి పనిచేయడము ప్రారంభించింది. మాస్టర్ గారి జననము ఆగస్టు 4, 1868. వ్యూ పనిచేయడము మొదలైనది ఆగస్టు 1883 నుండి. అంటే మాస్టర్ గారు జన్మించినటువంటి 15 సంవత్సరాల నుంచి వ్యూ పనిచేయడం ప్రారంభించింది. 1868 సంవత్సరంలో మాస్టర్ గారు జన్మిస్తే 15 సంవత్సరాల తర్వాత అంటే 1883 నుండి ఆగస్టు నుంచి మాస్టర్ గారి దేహంలో ఆ వ్యూ అనేది పనిచేయడం ప్రారంభించింది. ఫిబ్రవరి 10, 1922 నాటి నోట్స్లో మాస్టర్ గారు గత 18 సంవత్సరముల నుండి శబ్ద తరంగముల ద్వారా సృష్టిలో మార్పులు కలుగ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రయోగము 1904 సంవత్సరం నుండే ప్రారంభమై ఉంటుంది. ఈ విషయము మాస్టర్స్ నోట్స్లో ఉంటుంది, నోట్స్ వాల్యూమ్ 4లో ఉంటుంది. ఫిబ్రవరి 10, 1922లో రికార్డ్ చేశారు. గత 18 సంవత్సరముల నుండి అని రాశారు. కాబట్టి 1922 నుంచి -18 అంటే 1904 సంవత్సరం నుంచే మాస్టర్ గారు కాస్మాస్లో ప్రయోగాలు మొదలుపెట్టారు. అంటే యోగం ప్రారంభించింది 1910 మే అయినప్పటికీ అంత ముందు నుంచే మాస్టర్ గారు ఈ ప్రయోగాలను చేశారు. జూలై 28, 1920న మాస్టర్ గారు డైరెక్ట్ లైన్ శబ్దముచే మొదట ప్రారంభమైనదని, ఈ లైను టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ పద్ధతిలో పనిచేస్తోందని వివరించినారు. ఈ విషయము రికార్డ్ చేసింది 28 జూలై 1920లో. మనము మాస్టర్ గారికి నమస్కారం చేస్తాం. మాస్టర్ గారి నామం సైలెంట్గా మనసులో స్మరిస్తాం. అది టెలిఫోన్ ప్రక్రియ.
శబ్ద తరంగాలు కాస్మాస్లోకి వెళ్ళాయి. మన దేహంలో కొన్ని చలనాలు, వైబ్రేషన్స్, ప్రకంపనలు ప్రారంభమవుతాయి. మనం గమనిస్తాం. ప్రతి వాడి దేహంలో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ చలనాలు ఇవన్నీ కూడాను టెలిగ్రాఫిక్ వే, ఆ మెథడ్ అంటే. కాబట్టి ఇక్కడ ప్రక్రియ డైరెక్ట్లను పనిచేసేటువంటి విధానం, యోగ విధానము టెలిగ్రాఫిక్ మెథడ్. ఈ లైను టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ పద్ధతిలో పనిచేస్తోందని వివరించినారు. మాస్టర్ గారి మొదటి భార్య రుక్మిణమ్మ గారు శిశువుకు జన్మనిస్తూ 1904న మరణించినారు. మాస్టర్ గారు రుక్మిణమ్మ గారి స్టెబిలిటీని మరలా జన్మకు వెళ్ళనివ్వకుండా తన వద్దే ఉంచుకున్నారు. దేహం నుంచి స్టెబిలిటీ విడిపోయిన తర్వాత మరలా రీబర్త్కు వెళ్తారు. ఆ హౌస్ నుంచి రీబర్త్కు వెళ్లకుండా ఆ స్టెబిలిటీని మాస్టర్ గారు తన హౌస్లో ఉంచుకున్నారు, తన దగ్గర ఉంచుకున్నారు. మరలా రుక్మిణమ్మ గారిని బర్త్కు వెళ్ళనివ్వలేదు. ఇంతవరకు సృష్టిలో జరగని విధంగా వినూత్న పద్ధతిలో ఒక సోలును జన్మకు తీసుకొని రావడానికి శ్రీమతి వెంకమ్మ గారిని 1906 సంవత్సరంలో మాస్టర్ గారు వివాహం చేసుకున్నారు, చందు బర్త్ కోసం. శ్రీ మాస్టర్ గారు శ్రీమతి వెంకమ్మ గారి గురించి తెలియచెప్పేటప్పుడు సాహిత్యంలో సివిగా లేదా టీఎంగా వ్రాయడం జరిగింది. వెంకమ్మ గారి గురించి క్యాపిటల్ సి క్యాపిటల్ బి ఉంటుంది. మాస్టర్ గారి డైరీలు కానీ నోట్స్లు కానీ ఎక్కడైనా సరే లిటరేచర్ అంతా కూడా ఉంది. లేకపోతే క్యాపిటల్ టీ క్యాపిటల్ ఎం ఉంటుంది. ట్రాన్స్ మీడియం టిఎం. మాస్టర్ గారిలోని వ్యూ దేహమంతా వ్యాపించి బయటకు వ్యక్తీకరింపబడటానికి 40 సంవత్సరాల సమయము పట్టింది. అంటే మాస్టర్ గారి దేహంలో 15 సంవత్సరాల ప్రయాణించి వ్యూ పనిచేయటం ప్రారంభించినప్పటికీ అది పూర్తిగా పనిచేయటానికి 40 సంవత్సరాల సమయం పట్టింది. అంటే 1868 ప్లస్ 40 అంటే 1908వ సంవత్సరం నుంచి 1908వ సంవత్సరం నుండి వ్యూ పూర్తిగా పనిచేయడం మొదలైంది. వెంకమ్మ గారిని వివాహం చేసుకుంది 1906లో. 28 నవంబర్ 1918న మాస్టర్ గారు వెంకమ్మ గారిని ట్రాన్స్లో ఉంచడము ఈ నవంబరుతో 10 సంవత్సరాలు పూర్తయిందని వ్రాసినారు. మాస్టర్ గారు రికార్డ్ చేసిన తేదీ 28 నవంబరు 1918. అంటే 1918వ సంవత్సరం నవంబర్ వచ్చేటప్పటికి వెంకమ్మ గారు ట్రాన్స్లో ఉండబట్టి 10 ఇయర్స్ పూర్తయింది. అంటే 1918 మైనస్ 10 1908వ సంవత్సరం నుండే వెంకమ్మ గారు ట్రాన్స్లో ఉన్నారు. అప్పటి నుంచి వివాహం చేసుకుంది ఎప్పుడు 1906లో. విత్ ఇన్ 2 ఇయర్స్ వెంకమ్మ గారిని ట్రాన్స్కి పంపించారు. చందు జననం మొదలవుతుంది. ఈ నవంబర్తో 10 సంవత్సరాలు పూర్తయిందని వ్రాశారు. 1908వ సంవత్సరంలో శ్రీమతి వెంకమ్మ గారి గర్భంలో ఒక శిశువును మౌల్డ్ చేసే పని, వెంకమ్మ గారిని ట్రాన్స్లోకి పంపే ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 13, 1919న చందు జననము జరిగింది. కాబట్టి 1908లో వెంకమ్మ గారిని ట్రాన్స్లోకి పంపటము, చందు జననానికి వెంకమ్మ గారి గర్భంలో జననం జరిగినటువంటిది ఏప్రిల్ 13, 1909. కాబట్టి వెంకమ్మ గారు ట్రాన్స్లో ఉన్నప్పుడే ఈ ప్రక్రియ అంతా జరిగింది. 1910వ సంవత్సరం మే నెల 25, 26 తేదీలలో చందుకు మృత్యుస్థితి ఏర్పడినప్పుడు మాస్టర్ గారు దానిని సరిచేసినారు. 1910 మే 25, 26, 27 తేదీల్లో 29 నుంచి యోగ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి కావాల్సినటువంటి అడ్వైసు ఇదంతా రిసీవ్ చేసుకోవడం ప్రక్రియ అంతా. 1910వ సంవత్సరము మే నెల 25, 26 తేదీలలో చందుకు మృత్యుస్థితి ఏర్పడినప్పుడు మాస్టర్ గారు దానిని సరిచేసినారు. మరలా
మే 27న అదే పరిస్థితి ఏర్పడినప్పుడు మాస్టర్ గారు సుందరం గారు కలిసి చందును ట్రీట్ చేసినారు. ఎంత మాస్టర్స్ నోట్స్లో ఉంటుంది. అనంత ప్రాణశక్తి ఎక్కడ ఉందో వెదకి తెచ్చే పని ప్రారంభించారు. చందుకు ప్లెంటీ ప్రాణ అందించి మొదటగా ప్రాక్టీసు సూచనలను 28 మే 1910న పొందడం జరిగింది. నిరంతరంగా ప్రాణశక్తిని పొందడానికి సృష్టిలో అవసరమైన మార్పులు చేయడము, అందులో అవసరమైన విధంగా మాస్టర్ గారు సృష్టి అంగీకారముతో ఆ ప్రక్రియలను ప్రారంభించినారు. కొంతమంది మీడియంలను చేర్చుకొని వారితో కూడా ఆ ప్రక్రియలను చేయించి పని పూర్తి చేసినారు. దీని కొరకు 751 మంది మీడియంలను చేర్చుకున్నారు. గురుదేవులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఆరోగ్యమును చక్కబరుచుకొనడానికి 22 జూన్ 1916 సంవత్సరమున కుంభకోణము చేరి ఆనాటి సాయంకాలము 6 గంటలకు మాస్టర్ గారిచే ఉపదేశము పొందినారు. శిష్యతను పొందడానికి వచ్చే వారిని మాస్టర్ గారు 3 విధాలుగా పరీక్షించేవారు. 1. దివ్య దృష్టి ద్వారా. 2. వార్నింగ్ టెస్ట్. 3. ఉపదేశము పొందడానికి తీసుకువచ్చే సామగ్రి. ఈ 3 ద్వారా ఉపదేశం పొందడానికి వచ్చినటువంటి శిష్యులను పరీక్షించేవారు. గురుదేవులు శ్రీ విపిఎస్ గారిని 23/6/1916న ఉదయం 9:17 శ్రీ సిఆర్ గారు దివ్య దృష్టి ద్వారా, సిఆర్ గారు అంటే రామచంద్రయ్య గారు, రాధాకృష్ణ పిల్లయ్య గారు దివ్య దృష్టి ద్వారా పరీక్షించినారు. ఆ టెస్ట్ రిపోర్టులో ఈ సోల్ 1731 జన్మలు తీసుకున్నదని, ఈ జన్మలో జ్ఞానము భక్తిని ఆర్జించుట అనేది సోపానమును అధిరోహించుతున్నదని, కొంచెము ఉపశమనము కలిగినను నమ్మకముతో ఆదేశములను ఆచరించునని, సూక్ష్మ శరీరము చాలా విధేయత కలదనియు మరియు ఆజ్ఞలను పాటించునని మాట ఇచ్చినది. ఫిబ్రవరి 16, 1919న మాస్టర్ గారు ఇనిషియేషన్ ఆర్టికల్స్, సెలక్షన్ రూల్స్ వివరించినారు. గురుదేవులు శ్రీ విపిఎస్ గారు 22 జూన్ 1916న మాస్టర్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మామిడి పండ్లను తీసుకొని వెళ్ళడం జరిగినది. ప్రజ్ఞా ప్రభాకరంలో ఉంటుంది ఇది. కుంభకోణం స్టేషన్లో దిగి కాలకృత్యములు తీర్చుకొని మంచి మామిడి పండ్లను కైకొని బండిలో వెడలు తిని అని చెప్తారు. మామిడి పండ్లను తీసుకొని వెళ్ళడం జరిగింది. పండ్ల ఎంపికలో మాస్టర్ గారు వ్యక్తుల గుణగుణాలను వివరించారు. మామిడి పండ్లు మంచి నడబడికి, జ్ఞాన తృష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ఈ విషయం మాస్టర్స్ డైరీలో ఉంటుంది. ఈ తెచ్చేవంటి ఆర్టికల్స్లో ఫ్రూట్స్, ఏ ఫ్రూట్ అయితే దానికి కరస్పాండెన్స్గా ఏమి ఉంటుందనే విషయాలన్నీ వివరిస్తారు. చాలామంది కూడా అది అడిగారు నన్ను, ఎండాకాలం కదండి మామిడి పండ్లు దొరుకుతాయి కదా అండి. మామిడి పండ్లు కాబట్టి అరటిపళ్ళు తీసుకోకూడదా? మామిడి పండ్లు ఏం తీసుకెళ్ళాలి? ఎక్కువ మంది మామిడి పండ్లు ఏం తీసుకెళ్తారు కదా, అది కూడా అట్లాగే అంటారు. అదేమి కాదు, కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. పండ్ల ఎంపికలో మాస్టర్ గారు వ్యక్తుల గుణగుణాలను వివరించారు. మామిడి పండ్లు మంచి నడవడికకి, జ్ఞానతృష్టకు ప్రత్యేకంగా పేర్కొన్నారు. టెస్ట్ రిపోర్టులో కూడా ఇదే విషయము ధృవీకరింపబడటము గమనార్హము. ఇందాక
ప్రజ్ఞా ప్రభాకరంలో విషయాలు చదివేటప్పుడు సిఆర్ గారు మహాదేవయ్యర్ గారు చేసిన ఆ టెస్ట్ రిపోర్టు మాస్టర్ గారిని అడిగితే ఆ రిపోర్ట్ కాపీ ఇచ్చారు, అది నా దగ్గర ఉన్నదని ప్రజ్ఞా ప్రభాకరంలో రాస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్లో ఇదే విషయం ఉంటుంది. అవసరమైతే మరలా ఇంకోసారి ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా చదవచ్చు. ఏప్రిల్ 16, 1917 నాడు సాయంకాలపు యోగాభ్యాసము ముగిసిన తరువాత శ్రీ మాస్టర్ గారు శాస్త్రి గారిని పిలిచి, నీవి రాత్రి నేను సదా వర్తిల్లుచుండు యోగాలయపు గదిలో నేను విశ్రమించు బల్ల మీద నీ భార్యతో శయనించుము, నేనిప్పుడు ఇంటనే శయనించుచుంటిని అనిరి. నేను గడగడలాడి సిగ్గుతో అంగీకార సూచకముగా తలవాంచి తిని. కానీ ఆనాటి రాత్రి శ్రీ శాస్త్రి గారు మాస్టర్ గారి ఆదేశమును పాటించలేదు. మిత్రులతో కలిసి వీధి అరుగు మీద శాస్త్రి గారు, ఇంటి లోపల మహిళలతో కలిసి శ్రీమతి మహాలక్ష్మమ్మ గారు నిద్రించినారు. తెల్లవారినప్పుడు మాస్టర్ గారికి అదే విషయము చెప్పినప్పుడు సప్పరించి, నా మాటను పాటింపకపోతేవి కదా అని అన్నారు. అప్పుడు మాస్టర్ గారు సూచన చూపుకు అర్థము తరువాత 13 సంవత్సరాలకు అద్భుతముగా అందలి రహస్యము అనుభవపూర్వకముగా శ్రీ శాస్త్రి గారికి తెలిసింది. అప్పుడు 13 years అంటే అప్పుడు ఇది జరిగింది ఎప్పుడు? 1917. ఇప్పుడు ఎంత ఉంది? 1930 అవుతుంది కదా. 1930, ఇది 1940 అని రాశారు తప్పి. 1930 సంవత్సరం ప్రాంతంలో మాస్టర్ గారు శ్రీ శాస్త్రి గారి దంపతులతో ఒక ప్రయోగము చేయ సంకల్పించినారు. శ్రీమతి మహాలక్ష్మమ్మ గారి గర్భములో వినూత్నముగా ఒక శిశువు నిర్మాణాన్ని చేయ సంకల్పించినారు. కానీ ఆనాడు అది ఫలింపలేదు. అదే ప్రయోగాన్ని మాస్టర్ గారు శ్రీమతి వెంకమ్మ గారితో పూర్తి చేసినారు. శ్రీమతి వెంకమ్మ గారు మే 12, 1918 మధ్యాహ్నం 2:55 కన్యా లగ్నము రోహిణి నక్షత్రంలో ఆడ శిశువుకు జన్మనిచ్చినారు. మాస్టర్ గారి కుటుంబీకులలో జన్మించిన పిల్లలలోని ప్రత్యేకతలను గమనించవచ్చు. ఇదంతా కూడాను చెప్పబోయే విషయం మాస్టర్ గారి రక్త సంబంధీకులతో చేసినటువంటి ప్రయోగాలు. ప్రభాకర శాస్త్రి గారి దంపతులు రక్త సంబంధీకుడు కాదు, అంటే రక్త సంబంధీకులతో మాస్టర్ గారు ప్రయోగాలు చేశారు. రక్త సంబంధీకులు కాని వారితో కూడా మాస్టర్ గారు ప్రయోగం చేశారు. అవి కూడా సక్సెస్ అయ్యాయి. ఇందాక రుక్మిణమ్మ గారి స్టెబిలిటీని తన దగ్గర ఉంచుకున్నారని చెప్పాను. ఆమె భార్య రక్త సంబంధీకురాలు. మాస్టర్ గారు సుందరమ్మ గారి స్టెబిలిటీని కూడాను తన దగ్గర ఉంచుకున్నారు. ఇంకో కొత్త స్టెబిలిటీ ప్రవేశపెట్టారు సుందరమ్మ గారి దేహంలో. కాబట్టి రక్త సంబంధీకుడు కాదు సుందరమ్మ గారు, శిష్యుడు. ఫిబ్రవరి 24, 1921 ఈ లైన్ ప్రాక్టీస్ మొదలైన రోజు నుండి కుటుంబంలో జన్మించిన పిల్లల గురించి వ్రాతపూర్వకముగా తెలుపబడునని డైరీలో మాస్టర్ గారు రికార్డు చేసినారు. మాస్టర్స్ డైరీలో ఉంటుంది ఈ విషయం. డైరీలో ఈ డేట్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24, 1921. గౌత్ మరియు రత్నముల మీద చేసిన పరీక్షలు కూడా తెలుపబడినని వ్రాసినారు. మాస్టర్ గారి లిటరేచర్లో క్రింది విషయాలను గమనించవచ్చు. 1. మాస్టర్ గారిలో తల్లి గర్భములో ఉండగానే రూపొందిన 2 సమాంతర కటకాల నిర్మాణము ఇంతవరకు మానవ జాతిలో ఏర్పడలేదు.
ఏ దేహ నిర్మాణంలో కూడాను మాస్టర్ గారి దేహంలో ఉండేటువంటి ఈ అమరిక లేదు. పీనియల్ గ్లాండ్ నుండి కటకానికి, కటకము నుండి పీనియల్ గ్లాండ్కు ట్యూబుల వంటి అమరిక కలదు. ఈ విషయం మాస్టర్ గారి డైరీలో డిసెంబర్ 29, 1917లో రికార్డ్ చేశారు. డైరీలో ఆ డేట్లో చూడండి, కనపడుతుంది. రెండవది బ్రిక్తా గురించి జనవరి 15, 1918 రికార్డ్ చేసిన విషయం. బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ నెలల అవధిలో కాకుండా రోజుల అవధిలో రెగ్యులేట్ చేయబడినవి. అతని కుండలిని ఏ విధమైన ఆచ్ఛాదన లేకుండా భౌతిక స్పృహలోని మాస్టర్ గారిలోని కుండలిని కంటే మెరుగైన స్థితిలో ఉన్నది. కాబట్టి బ్రిక్తా దేహంలో ఉండేటువంటి కుండలిని ఎటువంటి కోటింగ్ లేకుండా మాస్టర్ గారి యొక్క దేహంలో కుండలిని కంటే శక్తివంతమైనది. మాస్టర్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ అందరిలో కూడాను నెల రోజులకు ఒకసారి మారుతుంది, నెంబర్ మారుతుంది. నెల రోజుల వ్యవధిలో కాకుండా, నెలల అవధిలో కాకుండా బ్రిక్తాలో రోజుల అవధిలో దాన్ని మార్పు చేశారు. రోజుకు ఒక బ్రీతింగ్ నెంబర్ మారుతుంది. ఇంకొకటి మొత్తం కూడాను బ్రీతింగ్ నెంబర్ 64 మాత్రమే ఉన్నాయి. అయితే బ్రిక్తాలో 74 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ని పనిచేసేటట్లుగా మాస్టర్ గారు చేశారు. ఈ బ్రిక్తా యొక్క దేహము ఆ టెస్ట్ని తట్టుకొని దేహం నిలబడింది. బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ నెలల అవధిలో కాకుండా రోజుల అవధిలో రెగ్యులేట్ చేయబడినవి. అతని కుండలిని ఏ విధమైన ఆచ్ఛాదన లేకుండా భౌతిక స్పృహలోనే మాస్టర్ గారిలోని కుండలిని కంటే మెరుగైన స్థితిలో ఉన్నది. కటకాల నిర్మాణము మాస్టర్ గారిలోని వాటి వలె ఉన్నప్పటికీ వాటిలో వాల్వుల నిర్మాణము జరగలేదు. బ్రిక్తా దేహంలో కూడాను మాస్టర్ గారి దేహంలో ఉన్న విధంగానే లెన్సెస్ అమరిక కూడా ఉంది. అయితే వాటికి వాల్వులు మాత్రం ఏర్పడలేదు బ్రిక్తా దేహంలో. బ్రిక్తాలో 64 కాకుండా 74 బ్రీతింగ్స్ను పరీక్షించడము జరిగింది. శరీరము నిలబడినది. ఈ విషయము మాస్టర్స్ నోట్స్లో ఉంటుంది. జనవరి 24, 1922 8:17 8:17 PM మాస్టర్స్ నోట్స్లో ఇది రిఫర్ చేయండి, కనపడుతుంది. తర్వాత మూడో ప్రయోగం. అమ్మని అమ్మగారి గురించి మాస్టర్ గారు రాసేటప్పుడు మాస్టర్స్ లిటరేచర్లో క్యాపిటల్ ఏ అక్షరంతో రాస్తారు. క్యాపిటల్ ఏ ఉంటుంది అక్కడ. ఆమె కూడా ట్రాన్స్మీడియమే. ట్రాన్స్మీడియం నెంబర్ 3. ట్రాన్స్మీడియంలో మొదటివారు సుందరమ్మ గారు, నెక్స్ట్ వెంకమ్మ గారు TM, నెక్స్ట్ అమ్మని అమ్మగారు. వీళ్ళు ముగ్గురు ట్రాన్స్మీడియమ్స్. ఏమో నెంబర్ ఎంత గుర్తులేదు. అమ్మని అమ్మగారిలో ట్రాన్స్మీడియం 3 సాధారణ మానవులలోని కంటి నిర్మాణం వలె కాకుండా పీనియల్ గ్లాండ్తో కటకాలు ట్యూబుల వంటి వాటితో అనుసంధానమై ఉన్నాయి. ఈ విధమైన అమరిక వెంకమ్మ గారిలో ఉండదు. 4 శ్రీమతి వెంకమ్మ గారిలో సాధారణ మానవులలో మాదిరిగా పీనియల్ గ్లాండ్కు కటకాలకు మధ్య ఎటువంటి ట్యూబుల అమరిక లేదు. మనలాగే సాధారణ మానవులలాగే అందరిలాగే వెంకమ్మ గారి జననము కూడా జరిగింది. అమ్మని అమ్మగారి విషయంలో మాస్టర్ గారు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అది. మాస్టర్ గారు రక్త సంబంధికురాలు ఆమె, అందువల్ల ప్రయోగం చేశారు. అది వెంకమ్మ గారిలో అటువంటి ప్రయోగానికి అవకాశం లేదు. ఆమె జన్మించిన తర్వాతే ఆమెతో కలిసి ప్రయోగాలు చేయటం. నెక్స్ట్ 5 కమలు. కంటి కటకాలలో వాల్వుల అమరిక కలదు. గర్భస్థ దశలోనే ట్యూబుల అమరిక ఏర్పడుట వలన పీనియల్ గ్లాండ్ కటకాల మధ్య సంబంధము కలదు. తల్లి గర్భంలో ఉండగానే ఊంబులోనే మాస్టర్ గారు ఎక్స్పెరిమెంట్ చేశారు. చేసి ఈ నిర్మాణం ఏర్పడేట్లుగా చేశారు మాస్టర్ గారు. నెక్స్ట్ 6 గౌతులో పెప్పర్ పదార్థము వెన్నెముక అంతా వ్యాపించి ఉన్నది. ఇది
వృక్ష జంతు రూపాలలో ఏర్పడవలసిన పదార్థము, కానీ మానవ రూపాలలో కాదు. ఈ పెప్పర్ పదార్థము వృక్ష జంతు సంబంధమైనటువంటి వాటిలోనే ఉంటుంది. ఇది పెప్పర్, కానీ గౌతు యొక్క వెన్నెముకలో ఉంది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ 7, సివి కుట్టి. ఇతని గురించి ఆందోళన వద్దు, మన లైన్కు ఉపయోగపడతాడు. ఇతని చదువు కోసమని డబ్బు ఖర్చు చేయవద్దు. డైరీలో ఉంటుంది, మాస్టర్స్ డైరీలో చూడొచ్చు. మాస్టర్ గారు శ్రీ శాస్త్రి గారి దంపతులతో తలపెట్టిన ప్రయోగాన్ని తిరుపతిలో శ్రీ శాస్త్రి గారు గురుదేవులు ఈ శ్రీ ఏవిఎస్ గారి దంపతులతో చేసినారు. మాస్టర్ గారు ఏ ఎక్స్పెరిమెంట్ అయితే గురుదేవులు ప్రభాకర శాస్త్రి గారి దంపతులతో పూనుకున్నారో ఆ ప్రయోగాన్ని శాస్త్రి గారు ఆచార్య గారి దంపతులతో, గురుదేవుల ఆచార్య గారి దంపతులతో అది చేశారు. ఆయన విద్యార్థి దశ నుండే శ్రీ శ్రీనివాసాచార్యుల వారిది చేసిన పనిని అంగీకరించేటువంటి మనస్తత్వము. ఏదైనా ఒక విషయం ఉంటే నేనే చేశానని ధైర్యంగా చెప్తాడు ఆయన. ఎందువల్లంటే మాస్టర్స్ డైరీలో పెద్ద వాల్యూమ్ ఆచార్య గారు ప్రింట్ చేసిన దాంట్లో క్లాస్లో గున్న ఏనుగు వస్తోందని ప్రచారం చేస్తే అది ఆ నోట శాస్త్రి గారికి తెలుస్తుంది. తెలిసి ఎవడరా ఈ మాట చెప్పిందంటే నేనే అంటాడు. క్లాస్ చెంప పెట్టి ఒక్కటిస్తాడు. దాంతో వాళ్ళ మధ్య ఎఫెక్షన్ అనేది మొదలైంది. నన్ను కొట్టేది ఏమిటో అడ్మిషన్ ఏంటి, వ్యతిరేకత రాల, అనుబంధం ఏర్పడింది. డైరీలో ఉంటుంది, చూడండి ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఆ నిజాయితీకి అబ్బురపడిన శ్రీ శాస్త్రి గారు ఆప్యాయంగా శ్రీ ఆచార్యుల వారి చెంప నిమిరటం అంటే చెంప పెళ్ళి మన కొట్టడం, నిమిరి హక్కున చేర్చుకొని సుశిక్షితుడైన సైనికులా మలచినారు. ఏమి కొట్టారనే నేను అనుకుంటున్నాను. ముద్దు పెట్టుకున్నారు. నేను నమ్మ అదండి. నెక్స్ట్ గురుదేవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వద్ద శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యుల గారి విద్యాభ్యాసము మరియు శిష్యరికము. ఉద్యోగరీత్యా శ్రీ శాస్త్రి గారికి అన్ని కార్యాలలో మొదటి నుండి సహకరించేవారు. శ్రీ ఆచార్యుల వారు తాళ్ళపాక వారి రాగి రేకుల ఉనికిని కనుగొన్నారు మరియు అన్నమాచార్య సంకీర్తనల సంపుటాలను 10 పరిష్కరించి టీటీడీ వారి తరఫున ప్రకటించినారు. శ్రీ శాస్త్రి గారి వద్దకు వచ్చే హైకోర్టు జడ్జీలు కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా శ్రీ ఆచార్యుల వారిని పరిచయం చేస్తూ నేను ఎంతో ఈ అబ్బాయి అంత అనేవారు. శ్రీ శాస్త్రి గారు సాయంకాలము ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి ఉన్నప్పుడు పక్కనే ఉన్న శ్రీ ఆచార్యుల వారిని ఎక్కడో ఎవరో బాధపడుతున్నారు చూడరా అని అనగానే శ్రీ ఆచార్యుల వారు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఆ బాధ ఎందువలన వచ్చింది, ఏ విధంగా తొలగింపబడుతుంది అనే విషయాలను అన్నింటినీ శ్రీ శాస్త్రి గారికి తెలియచేసేవారు. వెంటనే శ్రీ శాస్త్రి గారు అడ్జస్టెడ్ అనేవారు. వారి బాధ తొలగిపోతుంది. అప్పటి నుండి శ్రీ ఆచార్యుల వారిని సీసా అనే బిరుదాంకితుని చేసి శ్రీ ఆచార్యుల వారిని శాస్త్రి గారు సీసా అనే పిలిచేవారు. అదే శ్రీ ఆచార్యుల వారి నామమైనది. దీనిని గమనించిన శ్రీ ఎన్ఆర్బివి గారు ఈ పిల్లవాడిని వదలకు, మన యోగానికి చాలా ఉపయోగపడతాడని అన్నారట. గురుదేవులు శ్రీ విపిఎస్ గారు శ్రీ ఏవిఎస్ గారి దంపతులతో ఒక సోలును జన్మకు తీసుకురావడం అనే ప్రయోగము చేసినారు. పర్యవసానముగా శ్రీ ఆచార్యుల వారి భార్య శ్రీమతి సరోజనమ్మ గారికి 23 సెప్టెంబర్ 1949 కుమారుడు జయదేవ్ జననము. కొన్ని మాసముల తరువాత శ్రీ శాస్త్రి గారు
కొన్ని పనుల నిమిత్తమై గ్రామాంతరము వెళుతూ తాను తిరిగి వచ్చే వరకు శిశువును జాగ్రత్తగా చూసుకోమని శ్రీ ఆచార్యుల వారికి చెప్పినారు. తిరిగి తిరుపతి వచ్చిన వెంటనే శ్రీ శాస్త్రి గారు శ్రీ ఆచార్యుల వారి ఇంటికి వెళ్ళి మెట్లు ఎక్కుతూ శిశువు పరిస్థితిని విచారింపగా ఫిబ్రవరి 12, 1950న జయదేవ్ మరణించిన విషయము తెలిపినారు. అది విన్న వెంటనే శ్రీ శాస్త్రి గారు టపాకాయ పేలిపోతుంది అని పూర్తిగా ఇంటి మెట్లు ఎక్కకుండగానే వెనుదిరిగినారు. 29 ఆగస్టు 1950 మధ్యాహ్నము శ్రీ శాస్త్రి గారు అస్తమించినారు. అక్కడ టపాకాయ పేలిపోతుందంటే శాస్త్రి గారు దేహం వదిలేయబోతున్నాను అని చెప్పడం. ఆ విషయము ఆచార్యుల వారికి కూడా అప్పుడు అర్థం కాలేదు. శాస్త్రి గారు ఫిజికల్ వదిలేసిన తర్వాతే అప్పుడు తట్టింది, ఓహో టపాకాయ పేలిపోవడం అంటే ఇదా అని. ఇదండి వాడు ప్రజ్ఞా ప్రభాకరంలో మాస్టర్ గారు చేయబోయినటువంటి ఎక్స్పెరిమెంట్. అది ఆచార్య వారితో చేశారు మాస్టర్. నైట్ అవర్ విల్ బి increasing state and the slanting of the earth will be also in a changed state. మాస్టర్ గారు చేసినటువంటి ఈ ప్రక్రియ వల్ల ఇప్పుడు ఉండేటువంటి ఈ రాత్రి సమయాలు అనేవి మారుతాయి. రోజుకి 24 గంటలు, రోజుకి ఉన్నది 24 గంటలు, అది 30 గంటలు అవుతుంది. భూమి 23.5 డిగ్రీ వంపు తిరిగి ఉంది. ఏ గ్లోబ్ అయినా చూడండి మీరు, స్కూళ్ళలో ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్ ఉంటాయి, ఇట్లా గుండ్రంగా ఉన్నది ఒకవైపు వాలి ఉంటుంది, ఆ వాలి ఉన్నది సరిచేయబడుతుంది. ఈ మార్పు అంతా రావాలి. సైంటిఫిక్ గాను ఇప్పుడు భూమి యొక్క ఎంత అది అలాంటి సెకండ్, రేపు నెక్స్ట్ సెకండ్లో పూర్తి కావచ్చు, నెక్స్ట్ మూమెంట్ అయిపోవచ్చు. మాస్టర్ గారు అదే చెప్పారు, ఎనీ మూమెంట్ ఏదో చెప్తుంటే మీరు